హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకైతే ఈ వీడియోలో మా మోలీ ఫిషెస్ గురించి అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. మోలీ ఫిషెస్ని అన్నిటిని ఒక చిన్న ట్యాంక్లోకి వేసేసుకున్నాను. మీరు ఈ బ్లాక్ మోలీ ఫిషెస్ ఇదివరకు బౌల్లో ఉండేవి, ఇందులోంచి తీసి ఇందులో వేసాను. ఇందులో ఏమో ఒక పేరు పెట్టుకున్నాను. ఇందులో ఏమో మీరు చూసినట్లయితే నా మేల్ గప్పి ఫిషెస్, మిగతా మోలీ ఫిషెస్, బ్లాక్ మోలీస్ కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఇదివరకు ఒక చాక్లెట్ మోలీ ఉండేది గోల్డెన్ బ్లాక్లో, అది ఇప్పుడు ఈ బౌల్లో అయితే వేసుకున్నాను. పక్క బౌల్లో చూసారా, ఇందులో అయితే ఉంది. దీనికి ఈ రెండు ఒక పేరు వస్తుంది, ఆగండి, ఇదిగోండి ఇదే. దీన్ని ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదే చాక్లెట్ మోలీ, ఇదిగోండి వచ్చింది కదా. ఇదేమో బ్లాక్ది ఫీమేల్, ఇది చాక్లెట్ మోలీ ఏమో మెయిల్ ఫిష్. ఇది అన్నిటికన్నా బాగా గ్రోత్ వచ్చిందని చెప్పి ఇది విడిగా పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ చిన్న అన్నట్లు మాత్రం ఇందులో వేసుకున్నాను. వీటికి డైలీ మంచి ఫీడింగ్ అనేది ఇస్తాను, ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్. అందువల్ల వీటి గ్రోత్ ఇలా వస్తుంది. ఇంకా వీటికి 3 months అనేది పడుతుంది సైజు రావడానికి. అండ్ మోలీ ఫిషెస్ గురించి చాలామంది వీడియోస్ చేస్తారు, నేను కూడా అలానే చేస్తున్నాను. ఎందుకంటే మోలీ ఫిషెస్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే ఈ వెంటనే బేబీస్ అని పెడతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు లైట్ వేసి చూపిస్తాను ఇంకా క్లియర్గా. ఇంకా మీకు ఏమైనా మోలీ ఫిషెస్ మీద వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మోలీ ఫిషెస్ని గప్పి ఫిషెస్ని కలిపి పెంచుకోవచ్చు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, అలానే క్రాస్ బ్రీడ్ కూడా అవుతాయి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్, నా మోలీ ఫిష్ గురించి అప్డేట్ ఇచ్చాను. అండ్ టబ్ సెటప్ గురించి కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలో కానీ ఇస్తాను. మినిమమ్ ఒక 1 month అయినా పడుతుంది ఫ్రెండ్స్ ఈ బేబీస్ పెట్టాలంటే. అంతే ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు, నేను చెప్తాను ఫ్రెండ్స్. కొద్దిగా అందరు సపోర్ట్ చేసి నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను బేటా ఫిష్ గురించి కూడా ఓ వీడియో తీస్తాను, అది కొన్నప్పుడు. అంటే ఫైటర్ ఫిష్, దాన్ని ఈ బౌల్లోనే వేసి పెంచుతాను ఫ్రెండ్స్. ఇంకా దానికి ఫీమేల్ తెచ్చి బ్రీడింగ్ కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.